అందరికీ శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. పెంచుతున్నారు బస్సులల్ల ఛార్జీలు, ఊసిపోయేటట్టే ఉన్నాయి ఫ్రీ బస్సులు. పిల్లల మరణాల మీద హక్కుల సంఘం ఆగ్రహం. ఏం చెప్తాడో చూడాలే సారు సమాధానం. ఇంట్లోకెళ్ళి చేస్తున్నాడు పరిపాలన, జనం అంటున్నారు ఇదేం రహస్య పాలన. పేరు మారిస్తే 1000 కోట్ల ఖర్చు, ఖాళీ చేస్తున్నారు సర్కారు పర్సు. పంట తలగా పెట్టుకున్నాడు రైతన్న, రైతులను దేక్తనే లేడుగా రేవంత్ అన్న. ముందు మురిసినమ్మ పండగ ఎరగదన్నట్టే ఉన్నది పోరి కథ. ఫ్రీ బస్ అని ఏడికి పోయినా ఫ్రీగా పోవచ్చని లెస్స మురిసినోళ్లకు షేపాటి సర్కారు నొప్పి తెలవకుండా మెల్లగా సురుకు పెడుతున్నది. అరిచేయికి బెల్లం పెట్టి మోసేయి దాకా నాకు ఇచ్చిట్లా డాక్టరేట్లు చేసి రాయే. ఇంత గోల్మాల్ చేయరా ఏంది? ఇంతకు ఫ్రీ బస్సు ఉంటదా తీసేస్తారా అని చూస్తున్నారా? ఈ వార్త చూస్తే తెలుస్తుంది. ఊగి ఉయ్యాల ఆడికే వస్తుందన్నట్టే ఉన్నది పోండ్రి షేపాటి సర్కారు వాళ్ళ జోలి. మేము కర్ణాటకలో ఇచ్చినాం, హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చినాం, అట్లనే తెలంగాణలో సుతం మేమేం వస్తున్నాం, మీకు ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. ఏడాది తిరిగిందో లేదో ఎల్లదియ చేతగాక ఎల్లెల్కలేసిండ్రు. మన తానే ఉన్నట్టే కర్ణాటకలో ఆడోళ్లకు ఫ్రీ బస్ ఉన్నది కదా, దాంతో నెలకు 417 కోట్లు ఖర్చు అవుతున్నదట. ఏహే గిట్లయితే కష్టమైతుంది. ఆడోళ్లకు పెట్టిన ఫ్రీ టికెట్ తీసేయలేం గాని మొగోళ్లకు వచ్చే టికెట్ మీద రేటు పెంచాలి, లేకుంటే కథ ఎట్టెట్టనో ఏతట్టున్నదని టికెట్ మీద 15 రూపాయలు పెంచుతున్నారట కర్ణాటక సర్కారు వాళ్ళు. ఇక పెంచుడుతోని నెలకు 240 కోట్ల ఆమ్దాని ఎక్కువ వస్తున్నదట. అంటే ఆడోళ్లను ఫ్రీగా బస్ ఎక్కించి ఆ టికెట్ పైసలు మొగోల తన వసూలు చేస్తున్నారు అన్నట్టు. అబ్బర కొండ కాంగ్రెస్ వాళ్ళ పిల్లని మంచిగున్నది కదా. గిట్లా టికెట్ రేట్లు పెంచుడుతోటి రోజుకు 8 కోట్లు అంటే నెలకు 240 కోట్ల రూపాయల ఆమ్దాని వస్తుందట. అంటే ఖర్చు అవుతున్న దాంట్లో సగం భారం తగ్గినట్టే. అటు హిమాచల్ ప్రదేశ్ లో సుతం ముచ్చట గిట్టనే ఉన్నదట. ఇక మన కాడికి వచ్చేసరికి తెలంగాణలో సుతం ఫ్రీ బస్సు ఆషామాషిగా ఏమి నడుస్తలేదు, బయటికి చెప్తలేరు గాని ఆడోళ్లకు ఉత్తగా బస్సు నడిపించుడు సర్కారుకు బాగానే వజనవుతున్నది. ఆర్టీసీ ఖజానాలకు పెద్దగా ఆమ్దాని ఏం వస్తలేదట. మీదికెళ్ళి మెయింటెనెన్స్ ఎక్కువ ఖర్చు అవుతున్నదట. ఇక ఫ్రీ బస్సు పథకం పెట్టి ఆ ఫ్రీ టికెట్ పైసలు నెలనాడు టెన్షన్ గా ఆర్టీసీ వాళ్ళకి ఇస్తున్నారా అంటే రేవంత్ సర్కారుకు ఆ తీరిక ఆ ఆలోచన లేనట్టే కొడుతున్నది. కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో పెంచినట్టే తెలంగాణలో సుతం రేపు బస్ టికెట్ల రేట్లు పెంచుదామనే చూస్తున్నారట. మొన్న దసరా పండుగకే చెప్పక చెయ్యక రేట్లు పెంచి బస్ ఎక్కిన వాళ్ళ దగ్గర గట్టిగానే వసూలు చేసిర్రు. ఇక ఎల్లుండి సంక్రాంతి పండుగకు సుతం గిట్లనే టికెట్లు రేట్లు పెంచి మళ్ళో పారి షాక్ ఇచ్చేందుకు తయారైతున్నారు కావచ్చు. అటు కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో తెలంగాణలో చూస్తుంటే చిన్నగా ఫ్రీ బస్ కు పిండం పెట్టి టికెట్ల రేట్లను పిరం చేస్తట్టే కనపడుతున్నదని అంటున్నారు పబ్లిక్. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషమ్మ కొడుతుంది అంటారు కదా తెలంగాణలా. గీ ముచ్చట అసొంటిదేనుల్లా. హే నన్నెవలేం చేస్తారు, నాదే రాజ్యం, నేను ఎంత అంటే అంత, నన్ను అడిగేటోళ్ళే లేరు, నేను తోపును తురుమును అనుకుంటే కాదు. ఒక రోజు వస్తుంది హాయల్లా సచ్చినట్టు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇగో ఆ రోజు రానే వచ్చింది. చూద్దాం పారి ఆ వివరాలేందో. తంతెలెవనోడు గిచ్చితే లేస్తాడా అని తెలంగాణలో ఓ శాస్త్రం ఉంటది. రేవంత్ సర్కారు వాళ్ళకు ఈ శాస్త్రం మంచిగా సూట్ అవుతుంది కావచ్చు. నిన్న మొన్నటి దాకా హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు అయ్యి పిల్లగాళ్ళు చచ్చిపోయిండ్రు కదా. ఒక్కలా ఇద్దరా 38 మంది పిల్లగాండ్లు హాస్టళ్లలో పెట్టే తిని జీవిడ్చిరి. 886 అంటే ఏం తక్కువ 1000 మంది పిల్లగాండ్లకు ఆంతులు విరోచనాలతోని దవకాండ్ల పాలయ్యిర్రు. ఇక ఈ ముచ్చట మీద ఏదో మీడి మాటకు ఢామ్ డూమ్ డుష్ అని హంగామా చేసిర్రు గాని రేవంత్ సర్కారు వాళ్ళు ఇప్పటిదాకా సీరియస్ యాక్షనే తీసుకోలే. అయితే పిల్లగాండ్ల సావులు వాళ్ళ పానాల గురించి ఆలోచన చేసిన ఓ వకీల్ సాబు
మానవ హక్కుల కమిషన్ సంఘం ఉంటది కదా గదానికి ఫిర్యాదు అయ్యిండు. పిల్లగాండ్ల పానాలు పోతుంటే సర్కార్కు చెవు మీద పేను వారినట్టు కూడా లేదని హాస్టల్ పిల్లగాండ్ల బాధనంతా కండ్లకు గట్టినట్టు హెచ్ఆర్సీ ఆఫీసర్లకు చెప్పిండు. చదువుకునే పిల్లగాండ్ల పానాలు సర్కార్ హాస్టల్లో పెట్టిన తిండి తినందుకు పోతున్నాయంటే మరి చిన్న మాట నా చెప్పురి. అందుకే హెచ్ఆర్సీ సుతం మస్తు కోపానికి వచ్చింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కి నోటీసులు ఇచ్చింది. 15 రోజులల్లా అసలు ఏమైంది, దీనికి కారణం ఎవరు, లేక సర్కార్ నిర్లక్ష్యమే దీనికి కారణమైందా, పిల్లలకు మంచి తిండి ఎందుకు పెట్టలేకపోతున్నారు, అంతమంది పిల్లలు చచ్చిపోతుంటే సర్కారు ఏం చేస్తున్నదని గట్టిగానే అర్చుకున్నది మానవ హక్కుల కమిషను. 15 రోజులలో ఉన్నది ఉన్నట్టు నివేదిక ఇవ్వకపోతే అప్పుడు చెప్తాం మీ సంగతి అన్నట్టు సర్కార్ ఆఫీసర్లకు హాస్టళ్ల అధికారులకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఓ దిక్కు పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు విరోచనాలు కడుపు నొప్పుతోని దవాఖానలో తనలాడుతుంటే ఇప్పటిదాకా ఒక్కసారి సుతం పిల్లగాండ్ల గురించి మాట్లాడలేదు. అందుకే ఇక మానవ హక్కుల కమిషనే రంగంలోకి దిగింది. చూడాలా మరి చదువుల శాఖను దగ్గర పెట్టుకున్న మన రేవంతం సారు హెచ్ఆర్సీకి ఏమని సమాధానం చెప్తాడు. సారు సుత మంత్రుల లెక్కనే మురుకులు తిన్నందుకు కక్కిర్రు, కురుకులే తిన్నందుకు వాంతులు చేసుకున్నారని చెప్తాడా, లేకపోతే ఇప్పటి సంది కాకుండా చూసుకుంటాం పిల్లల జిమ్మదారి మాది అని చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు పిల్లగాండ్ల తల్లిదండ్రులు. అక్కర తీరిందాక తీయగా కమ్మగా మాట్లాడాలి. అక్కర తీరంగానే అవతల గడ్డెక్కి ఏ బిడ్డ ఏమనుకుంటున్నావు అని బెదిరియాలి. అంతే కదా, ఇదే కరెక్ట్ కదా. ఏంది గట్ల చూస్తున్నారు? ఇప్పుడు దునియాలా గిదే ముచ్చట నడుస్తున్నది. అక్కరున్నప్పుడు ఒక తీరుగా, అక్కర తీరినాక ఇంకో తీరుగా మాట్లాడేటోళ్ళదే రాజ్యం. ఏంది నా మాటలు నమ్మబుద్ధి అయితలేదా? అయితే ఈ వార్త చూడుర్రి. ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరినాక బోడమల్లన్న శాస్త్రం లెక్కనే చేస్తున్నారు పోరి మన సీఎం రేవంతుల వారు. ఓట్ల కోసం ఊరూరు తిరిగేటప్పుడు ఏది ఆదికొస్తే ఆ హామీలు ఇచ్చిండు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ముసలోళ్ళు, టీచర్లు ఇట్లా ఎవ్వరు పడితే వాళ్ళకు హామీలు ఇచ్చిండు. ఇక అవి నిజంగానే చేస్తాడు కావచ్చు అని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కుర్చీలో కూర్చున్నాక వాటి ఊసు సుతం తీస్తలేడు పోండ్రి. అయ్యో సారు అప్పట్లో మనకి ఇస్తారన్న హామీలు చేస్తారన్న పనులు చేసుట్లా బిజీలో వాడి మర్చిపోయిండేమని యాజ్యేష్ఠులను బెదిరించడం మొదలు పెట్టిండట. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళు నెల రోజుల సంధి నిరసన చేస్తున్నారు. ఓట్లప్పుడు రేవంత్ సార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నిన్న మొఖాలకు మంత్రుల మాస్కులు పెట్టుకొని మీ బాంచెన్ మీకు పుణ్యం ఉంటది, జర మమ్మల్ని పట్టించుకోర్రి, మా సమస్యలను తెల్లార్పుర్రి, మీరిచ్చే జీతాలు ఏమిటికైతే లేవు, మా కొలువులు రెగ్యులర్ చేసి మాకు పేస్కేలు ఇర్రి అని ఇట్లా అన్ని జిల్లాలల్లో జులుం సుతం తీసిర్రు. ఇక ఈ ముచ్చట గురించి నిన్న అన్ని టీవీలలో వార్తలు కూడా వచ్చినాయి. రాష్ట్రం అంతా సుతం జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇజ్జత్ మొత్తం రేవంతం నదిలో కలిసినట్టు అయ్యింది. అదే నుల్లా మూసి నదిలో కలిసినట్టు అయ్యిందని అనిపించిందో ఏమో మన రేవంతుల వారికి. సమ్మె చేస్తున్న టీచర్లను బెదిరించడం మొదలు పెట్టిండు. మీరు సమ్మె బంద్ పెట్టి కొలువుకు రాకపోతే మీ ఉన్న కొలువులు ఊడవికేస్తా, నిరసనలు గిరసనలన్నీ బంద్ చేసి సపోర్ట్ చేయక డ్యూటీకి రారని బెదిరిస్తున్నాడు. ఓట్లప్పుడేమో వాళ్ళు అడగక ముందే ఉన్నయి లేని హామీలు ఇయ్యాలి. ఓట్లయిపోయి కుర్చీ చేతికి వచ్చినాక ఆ హామీలను యాద్ చేస్తే ఇగో గిట్లా బెదిరించడం మొదలు పెట్టాలి. మంచిగున్నది సారు మీ ప్రజాపాలన, గిసంటి ప్రజాపాలన చేస్తారని, ఇందిరమ్మ రాజ్యం అంటే గిట్లుంటదని, ఓట్లేసిన వాళ్ళను గింత మంచిగా చూసుకుంటారని అస్సలు అనుకోలేదని అనుకుంటున్నారు పబ్లిక్. గృహమే కదా స్వర్గసీమ అన్నారు కదా పెద్ద మనుషులు. గా మాట నిజముల్లా. మన ఇల్లు అయితే మన ఇష్టం, మన ఇంట్లో మనం ఎట్లా నన్ను ఉండొచ్చు, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, ఎట్లున్నా నడుస్తుంది, ఏం చేసినా నడుస్తుంది. అందుకేనేమో సారు మొత్తం ఇంట్లోనే చేసుకున్నాడు సెటప్. ఎవరొచ్చినా ఇంటికే రావాలి, ఏ పనైనా ఇంటికాంచే చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క అన్నట్టు. ఎవరి గురించి చెప్తున్నది? ఆ సారెవలు అని చూస్తున్నారా? ఈ వార్త చూడుర్రి అర్థమైతుంది. మన ఊర్లల్లా ఎవరన్నా ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళకపోతే నిత్తే ఇంట్లోనే ఉంటుంటే ఏమంటారు? ఇల్లు కదలవేమ్రా పిల్లగా, బయటికి వెళ్తేనే లేవు అని అంటారు. ఇప్పుడు జనాలు సుతం రేవంత్ సారును అట్లనే అంటున్నారు. కొత్తగా కట్టిన సెక్రటేరియట్ ముఖమే చూడకుండా అటు దిక్కే రాకుండా మొత్తం ఇంటికాంచెల్లే పరిపాలన చేస్తున్నాడు రేవంత్ సారు.
అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని సగబెట్టాల్సిన పనులు సుతం సారు ఇంటికాడ పెట్టుకున్న ఆఫీసులకెళ్ళే సగబెడుతున్నాడు. అప్పట్లా కేసీఆర్ సారు సెక్రటేరియట్ కట్టిందాంక అని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్కెళ్ళి పరిపాలన చేసినప్పుడేమో గడీల పాలన దొరల పాలన అని ఎచ్చిడి పెట్టిండు. ఇప్పుడు సారేమో మొత్తం ఇంట్లోకెళ్ళి బయటికే వెళ్తలేడు. పట్నం దాటి పోయేదుంటేనే ఇల్లు కదులుతున్నాడు, లేదంటే ఫైల్ అన్నీ ఇంటికే తెప్పించుకుంటున్నాడు. ఎవరన్నా బయటి దేశం నుంచి వెళ్ళొచ్చి అధికారికంగా కలిసేదుంటే సుతం ఇంటికే పిలిపించుకుంటున్నాడు. ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాలు, భేటీలు, ఎవరన్నా పెద్ద మనుషులకు నివాళులు అర్పించుడు, మంత్రులతోటి ఏదన్నా మాట్లాడు, ఇట్లా ఏ పని ఉన్నా అందరినీ ఇంటికాడికే రప్పించుకుంటున్నాడు. ఇక ఎమ్మెల్యేలనైతే అసలు దేక్తలేడు అని సుతా అనుకుంటున్నారు. లోపట ఏం మీటింగ్ అయిందో, ఏం మాట్లాడుకున్నాడో రేవంతన్ సారోళ్ళ గోడ దాటి యువతలకి చేరతలేదు ముచ్చట. ఇక సారు ఇంట్లోకెళ్ళి బయటకెళ్లకుండా రోజుకు 18 గంటలు పని చేస్తుంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం సారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడేమో అని మాట్లాడుకుంటున్నారు. ఇంట్లోకెళ్ళి బయటికెళ్తే ఢిల్లీకి, లేదంటే ఇంకేదన్నా బయటి దేశానికి పోతున్నాడు, లేదంటే ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పుడు కేసీఆర్ సారును గడీల పాలన అన్నాడు కదా, మరి ఇప్పుడు సారు చేసేదానికి ఏం పేరు పెట్టాలనో? రహస్య పాలన అనాలనో లేక ఇంటికాడి పాలన అనాలనో అని అడుగుతున్నారు పబ్లిక్. షారాన కోడికి బారాన మసాలా అన్నట్టే ఖర్చు పెడుతున్నారు. కొప్పెర చదిరేది ఇడిచిపెట్టి కోళ్ళకి ఎదిరినట్టే చేస్తున్నారు. ఏంది ఎవరి గురించి చెప్తున్నా అని చూస్తున్నారా? ఇంకెవరి గురించి చెప్తానులా, మన రేవంతన్ సారు సర్కారు గురించే. ఏడి పనులు ఆడబెట్టి ఏదో అర్జెంట్ అన్నట్టు బుడ్డ పనులను ముంగటేసుకొని కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. గా ముచ్చటేందో అరుచుకుందాం పారి. మాటలతోని బూరలు వండే పని చేయిపాటోళ్ళకు వచ్చినట్టు ఎవ్వలకు రాదు కావచ్చు. ఎలక్షన్లకు ముందు మార్పు తెస్తామని ప్రచారం చేసిర్రు. వాళ్ళ మాటలు నమ్మిన జనాలు బాగానే మార్పు తెస్తారు కావచ్చు, ఎక్కడ లేని మార్పు వస్తుంది కావచ్చు. ఇక తెలంగాణకు 2 ఆకాశాలు, 3 చందమామలు, 4-5 సూర్యులు వస్తారు కావచ్చు అనుకున్నారు. తీరా ఓట్లేపిచ్చి గెలిపిచ్చి సీట్ల కూసబెట్టినాక మార్పు అనే పదానికే అర్థం మార్చి ఇదే మార్పు అని చెప్తున్నారు. 10 ఏళ్ల కిందట తెలంగాణ రాకమునుపు ఏపీ అని ఉండేది. ఆంధ్రోళ్లకు మనకు కలిపి రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ అయింది. అధికారికంగా టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని పేరు పెట్టిర్రు. ఆ పేరుతోనే తెలంగాణ 10 ఏళ్లు ముంగటికి నడిచింది. ఏ లొల్లి పంచాది లేదు. పేరు మార్చాలని ఎవ్వరు ఫిర్యాదు సుతం కాలేదు. ఇంతలోనే ఏమైందో గాని చేయిపాటి సర్కారు రాగానే రేవంతన్ సారు ముందుగాల టీఎస్ అనే పేరును తీసేసి టీజీ అని మార్పిచ్చిండు. గీ ఇంత పనికి ఎంత ఖర్చు పెట్టిండో తెలిస్తే నోరెళ్ళబెడతారు. టీఎస్ నుంచి టీజీ అని మార్చేటందుకు జనాల సొమ్ములకెంచి 1000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఒక్క రవాణా శాఖ బండ్లకు లైసెన్సులు ఇచ్చే కాడ పేరు మార్చేందుకే 1,37,00,000 ఖర్చు అయినాయి. ఇక అన్ని శాఖలల్లా ఈ పేరు మార్చాలంటే దగ్గర 1000 కోట్లన్నా ఖర్చు అవుతాయట. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయమంటేనేమో దరఖాస్తులు, దస్త్రాలు, అర్హతలు, సర్వేలు అని వంకలు పెడుతున్నారు. మెల్లగా పథకాలన్నిటికీ మొండి చేయి చూపెట్టే ఉపాయం చేస్తున్నారు. ఈ దుబారా ఖర్చుకు మాత్రం వేల కోట్లు నీళ్లు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడుతున్నారు. మనది సోమారం, మందిది మంగళవారం అనుట్లా చేయిపాటి సర్కారోళ్ళు చెయ్యి తిరిగినోళ్ళు పోర్రి అంటున్నారు జనాలు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఎన్నడూ ముంగటబడవు అంటారు. అసొంటిది ఈ 10-11 నెలల సంది అయితే తెలంగాణలో ఏ ఊర్లో రైతులను కదిలించినా వాళ్ళ కండ్ల నీళ్ళే కనపడుతున్నాయి. రుణమాఫీ కాలేదని, రైతు భరోసా లేదని, పండించిన పంట చెడుపు వానలకు ఖరాబ్ అయిందని ఇట్లా ఏడ చూసినా రైతులు ఏడ్చుకుంటూనే అవపడుతున్నారు. ఇప్పుడిగో ఈ రైతన్నను చూడుర్రి ఎంత పని చేసిండో. గావురంగా సాదుకునే కడుపులో పుట్టిన బిడ్డనన్నా ఒక దెబ్బ కొడతాడేమో గాని
పానం కంటే ఎక్కువ కాపాడుకున్న పంటను మాత్రం నోరు తెరిచి ఒక్క మాట సుతం అన్నాడు రైతు. వ్యవసాయమన్నా పాడి పంటలన్నా చేన్లన్నా రైతుకు అంత పాయిరం ఉంటది. అసొంటిది రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దుమాపు కష్టం చేసి పండించిన పంటను తన చేతులారా ఆగం చేసుకున్నాడంటే దానికి కారణం ఎవరు కావచ్చు? ఇగో ఈ వీడియోలో కనిపిస్తున్న రైతుది మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబ్పేట అనే ఊరు. మొన్నటిదాకా టమాటా పంటకు మంచి రేటు ఉండే కదా, అందుకే ఈ అన్నకు ఉన్న భూమిలా టమాటా పంట వేసిండు. రాజకీయంలో సర్కారు ఓడిపోతుందా నిలబడతదా అంచనా వేయొచ్చు గాని రైతు పండించిన పంటకు ధరను మాత్రం అంచనా వేయలేము. ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు ముంచుతుందో ఆ పంటను పండించిన రైతు సుతం గుర్తుపట్టలేడు. ఇగో గీ అన్న పరిస్థితి సుతం గంతే అయింది. మంచిగా ధర వస్తుంది కావచ్చని టమాటా పంట వేస్తే ఉన్నట్టుండి ధరలు పడిపోయి లాస్ అయింది. మొన్నటిదాకా కిలో టమాటా 40 రూపాయలకెళ్ళి 50 రూపాయల దాకా పోయింది. ఒక్క రోజులనే 15 రూపాయలకు పడిపోయింది. గింత ఘనం కష్టపడితే ధర లేకపాయే, అంతా లాస్ ఆయే అని కండ్ల నీళ్లు పెట్టుకుంటా పంటనంతా తలగబెట్టుకున్నాడు పాపం. టమాటా తోటలకెళ్ళి కాయలను తెంపసుతా తెంపలే, ఎట్లున్న తోటను అట్లనే తలగబెట్టిండు. ఎంత బాధపడ్డాడో ఏమో పాపం. మార్కెట్లల్లో బేరగాళ్లు చేసే కుట్రలకు బురదల దిగి పంట పండించే రైతు కండ్ల నీళ్లు పెట్టుకునే కాలం వచ్చింది పోర్రి. ఇవి ఆల్ది ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.